హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హేటర్ తెలుగు. ఈరోజు మార్కెట్స్ ఇంతగా పాజిటివ్గా ఎండ్ అవ్వడానికి రీజన్స్ మాట్లాడుకుంటూ అండ్ ఈరోజు నెగిటివ్గా ఎందుకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అండ్ మనం సిల్వర్ ప్రైస్ చూస్తే ప్రజెంట్ అయితే లైవ్ మార్కెట్ ప్రైస్ అయితే 1,95,000 పైగా అయితే బ్రేక్ చేయడానికి రెడీగా ఉంది. సో సిల్వర్ అండ్ ప్రైస్ అనేది ఫ్యూచర్లో ఎక్కడి వరకు వెళ్ళబోతుంది అనే విషయాలన్నీ మాట్లాడుకుంటూ అయితే అండ్ మన మార్కెట్‌కి నెగెటివ్‌గా ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి? అండ్ పాజిటివ్‌గా ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి? రేపు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి అనేవి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈరోజు మన నిఫ్టీ అండ్ మన ఇండెక్స్ కనుక చూస్తే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అనేది పాజిటివ్‌గా క్లోజ్ అయింది. కోటక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎ ఎటర్నల్ అండ్ ఇన్ఫోసిస్, టాటా స్టీల్, ఎమ్&ఎం ఇవన్నీ పాజిటివ్‌గా అయితే క్లోజ్ అయ్యాయి ఈరోజు ప్రాఫిట్స్‌తో. అండ్ నెగెటివ్‌గా మూవ్ అయిన స్టాక్స్ వచ్చి ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్. అండ్ సెక్టార్స్ వైస్‌గా చూస్తే సెక్టార్స్ వైస్‌గా అయితే ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్ అనేది ఈరోజైతే బాగా మంచిగా అయితే పెర్ఫార్మ్ చేయడం జరిగింది. ఆటోమొబైల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ సెక్టార్. అండ్ సిల్వర్ ప్రైస్ గురించి మాట్లాడుతున్నా కదా! సిల్వర్ ప్రైస్ అనేది ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే ఈరోజు 3% అయితే పెరిగింది. నియర్లీ మనం కనుక చూస్తే ఆల్రెడీ మనకు తెలుసు సిల్వర్ అనేది 1,90,000 అయితే ఉన్నింది. సో 1,90,000 ఆల్రెడీ కన్సాలిడేట్ అయింది ఇక్కడ. చాలా రోజులు ఒక 1-2 వీక్స్ కన్సాలిడేట్ అయింది 1,90,000 దగ్గర. ఫర్దర్‌గా మనం బై చేయొచ్చా లేదా అనే డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనమైతే బ్రేక్‌ఔట్ అయితే ఇవ్వడానికైతే రెడీగా ఉంది. సో ఎప్పుడైతే ఈ 1,95,000 బ్రేక్ చేస్తుందో సిల్వర్ అయితే మనమైతే సిల్వర్‌ని బై చేయొచ్చు. అప్‌సైడ్‌గా ఫర్దర్‌గా 20-30% అనేది వెళ్ళడానికైతే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి సిల్వర్‌కైతే. సో 2,00,000 అయితే ఖచ్చితంగా ఈజీగా వెళ్తుంది. సో సిల్వర్‌లో గాని మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్ చేయాలి. దిస్ ద రైట్ టైమ్. 1,95,000 బ్రేక్‌ఔట్ ఇవ్వడానికి రెడీగా ఉంది. సో వెయిట్ చేసి యూ కెన్ ఇన్వెస్ట్. అండ్ రేపు రేపు మన మార్కెట్‌కి నెగెటివ్‌గా ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయి అంటే అది రూపీ డాలర్ రేట్ మాత్రమే. సో డాలర్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ అయితే 90.3 రూపీస్ అయితే ఉంది. సో ఈ 90.3 రూపీస్ ఈరోజు అయితే 40 పైస్ అయితే పెరగడం జరిగింది. నియర్లీ 50 పైస్ అయితే పెరిగింది. 80.9 నుంచి 90.4 వరకు అయితే కూడా వెళ్ళొచ్చింది డాలర్ రేట్ అనేది. మన రూపీ అనేది బలహీనపడుతుంది. సో ఈ ఈ ఒక్క నెగెటివ్ తప్ప మార్కెట్‌లో పాజిటివ్ అయితే అన్ని పాజిటివ్సే ఉన్నాయి. సో ఇది గాని రేపు గాని మన రూపీ గాని బలపడితే మాత్రం మన మార్కెట్స్ అనేది అగైన్ పాజిటివ్ ట్రెండ్‌ని మెయింటైన్ చేయడానికైతే ట్రై చేస్తాయి రేపైతే. సో ఇక ఎఫ్ఐఎస్ విషయానికొస్తే ఎఫ్ఐఎస్ అయితే ఈరోజు 2,000 క్రోర్స్ పైగా సెల్ అయితే చేశారు. బట్ మార్కెట్ అయితే మూవ్‌మెంట్ అయితే అప్ సైడ్ అయితే ఉంది. అండ్ డిఐఎస్ నియర్లీ 3,000 క్రోర్స్ అయితే బయింగ్ చేశారు. సో నెట్‌గా 1,000 క్రోర్స్ అనేది మన మార్కెట్‌లోకి ఇన్‌ఫ్లో అయితే జరిగింది. అండ్ అప్ డౌన్ 50 పాయింట్స్ టు 100 పాయింట్స్ మధ్యలో అయితే గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అవ్వడం మనం అయితే చూసాం. సో రేపటికి మార్కెట్ లెవెల్స్ అనేది ఇప్పుడైతే మార్క్ చేసుకుందాం. అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి డ్రా చేసుకుందాం. సో ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి రేపటికి మన మార్కెట్‌కి నిఫ్టీలో అయితే ఎలా ఉండబోతున్నాయంటే ఫస్ట్ ఈరోజు అనాలిసిస్ చేస్తే మనం సో ఈరోజైతే మార్కెట్స్ అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యాయి. గ్యాప్ డౌన్ విత్ హ్యూజ్ క్యాండిల్. మనకు తెలుసు ఈ 25,700ని నిన్న గీసుకున్న లైన్ ఇది. 25,750ని బ్రేక్ చేసి అయితే మార్కెట్స్ అయితే కిందకి వెళ్ళొచ్చి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాయి రివర్స్‌గా. ఈ 9 ఈఎంఏ లైన్ అయితే ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ లైన్ అయితే బ్రేక్ చేసి అయితే అప్ సైడ్ అయితే స్ట్రాంగ్‌గా అయితే 945కి అయితే క్యాండిల్ అయితే క్లోజ్ అయింది స్ట్రాంగ్‌గా ఈఎంఐ లైన్ పైనే. సో అప్ ట్రెండ్ అని మనకు కన్ఫర్మ్ అయింది. సో ఎవరైతే కాల్ ఆప్షన్ తీసుకొని ఉంటారో 12:00 ఆర్ 1:00 వరకు అయితే మార్కెట్ అయితే వన్ సైడ్ మూవ్‌మెంట్ ఉండింది మార్కెట్‌లో. తర్వాత వచ్చిన మూవ్‌మెంట్ అయితే కన్సాలిడేషన్ స్టేజ్‌లోకి అయితే మార్కెట్‌లో అయితే లాస్ట్ 2 అవర్స్ అయితే కన్సాలిడేషన్ స్టేజ్‌లో అయితే ఎండ్ అయింది. మనకు తెలుసు మార్కెట్ ఆల్రెడీ ఈ వీక్ 3 ట్రేడింగ్ సెషన్స్ కింద పడింది. అండ్ 1 ట్రేడింగ్ సెషన్ 3 ట్రేడింగ్ సెషన్స్ కింద పడింది. ఈ రోజు అయితే 1 ట్రేడింగ్ సెషన్స్ అప్ సైడ్ అయితే మూవ్‌మెంట్ ఇచ్చింది. సో లాస్ట్ 3 వీక్స్‌గా ఇదే జరుగుతుంది. 3 ట్రేడింగ్ సెషన్స్ కింద పడుతుంది. 1 ట్రేడింగ్ సెషన్ అప్ మూవ్‌మెంట్ ఇస్తుంది. సో చూసుకోవాలి. సో చూసి ట్రేడింగ్ చేసుకోండి. రేపైతే కొంచెం ఈరోజైతే వాలటిలిటీ చాలా ఎక్కువ ఉన్నింది మార్కెట్‌లో. ఈవెన్ వన్ సైడ్ మూవ్‌మెంట్ ఉన్నా సరే సడన్ డిప్స్ ఉన్నాయి. అండ్ సడన్ మూవ్‌మెంట్స్ ఉన్నాయి. సో రేపటికి మన ప్లాన్ ఎలా ఉండాలంటే నిఫ్టీలో సో రెసిస్టెన్స్ అయితే రేపటికైతే 25,900 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్. సో 26,000కి వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే నిఫ్టీకి అయితే చాలా ఎక్కువ ఉన్నాయి రేపు. సో ఈ 25,000ని బ్రేక్ చేసి అయితే మార్కెట్ గాని గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి ఖచ్చితంగా ఫర్దర్‌గా పొజిషన్స్ 26,000 వరకు అయితే
తీసుకోవచ్చు మనం. సో, రేపు మార్కెట్ గనుక గ్యాప్ డౌన్ అయితే ఒకవేళ ఈ 25,850 లెవెల్‌ని బ్రేక్ చేసి గాని 850 లెవెల్‌ని గాని బ్రేక్ చేసి ఇది సపోర్ట్ లెవెల్, ఫస్ట్ సపోర్ట్ లెవెల్. సో, ఈ లెవెల్‌ని గాని బ్రేక్ చేసి గాని మార్కెట్ గాని కిందకొస్తే మాత్రం ఫుల్ క్యాండిల్ గాని ఫార్మ్ చేస్తే 15 మినిట్స్ క్యాండిల్. ఈ 15 మినిట్స్ క్యాండిల్‌లో 50% ఆఫ్ ద బాడీ 25,850 కింద గాని క్లోజ్ అయితే మనం ఖచ్చితంగా డౌన్ సైడ్ అయితే పీఈ సైడ్ అయితే మనం పొజిషన్ అయితే తీసుకోవచ్చు. అండ్ నిఫ్టీలో అత్యంత ఇంపార్టెంట్‌గా చెప్పాల్సిన ఒక పాయింట్ ఏంటంటే ఆల్రెడీ మన మార్కెట్స్ ఈ 26,000 దగ్గర చాలా రోజులుగా కన్సాలిడేట్ అవుతుంది. 26,000 దగ్గర. సో, అక్టోబర్‌లో అక్టోబర్‌లో ఫస్ట్ టైమ్ అయితే నిఫ్టీ అనేది 26,000 అయితే టచ్ అయింది. అండ్ ఈ ఇయర్‌లో దాదాపు ఈ నవంబర్, డిసెంబర్ సీరీస్‌లోనే 18 టైమ్స్ అనేది ఈ లెవెల్‌ని అయితే టెస్ట్ చేయడం అయితే జరిగింది. ఈ కన్సాలిడేషన్ అనేది మన మార్కెట్ చాలా ఇంపార్టెంట్. ఇది ఏం చెప్తుందంటే మన మార్కెట్‌కి ఖచ్చితంగా పెద్ద మూవ్ అయి ఉండబోతుంది ఫ్యూచర్‌లో. అది ఎలా అయినా సరే, అది పాజిటివ్‌గా అయినా సరే, నెగెటివ్‌గా అయినా సరే ఖచ్చితంగా ఒక పెద్ద మూవ్ అయితే రాబోతుంది అనేసి అయితే కన్ఫర్మేషన్ మనకైతే వచ్చింది. ఒక 2 వీక్స్‌గా, 3 వీక్స్‌గా అయితే. సో, రెడీగా ఉండండి. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత అయితే మనమైతే వన్ సైడ్ మూవ్‌మెంట్ అయితే చూసాం అప్ సైడ్‌గా. సో, ఇంపార్టెంట్ లెవెల్ అయినా మనం మాట్లాడుకున్న ఇంపార్టెంట్ లెవెల్ అయినా 58,900 అయితే బ్రేక్ చేసి అయితే ఈ క్యాండిల్ అయితే బ్రేక్ చేసి కింద క్లోజ్ అయ్యి అగైన్ బులిష్‌గా అయితే మారింది ఈరోజు మార్కెట్. సో, ఫర్దర్‌గా రేపటికి మన ప్లాన్ ఎలా ఉండాలంటే రేపటికి కీ ఇంపార్టెంట్ లెవెల్ అయితే 59,300 59,300 గాని బ్రేక్ చేసి గాని అప్ సైడ్ మూవ్ అయితే మార్కెట్ అయితే మనమైతే ఫర్దర్‌గా కాల్ వైపు అయితే మనమైతే పొజిషన్ తీసుకోవచ్చు. సెన్సెక్స్ విషయానికి వస్తే సెన్సెక్స్ అయితే ఆల్రెడీ ఈరోజు సేమ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. చాలా బిగ్ క్యాండిల్‌తో అయితే బ్రేక్ అయింది 84,300 లెవెల్‌ని. 84,400 లెవెల్‌ని అయితే బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత అగైన్ మనం వన్ సైడ్ మూవ్‌మెంట్ అయితే చూసాం. అప్ సైడ్ మూవ్‌మెంట్. సో, కన్సాలిడేషన్ అయింది లాస్ట్‌లో. కన్సాలిడేషన్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. సో, కన్సాలిడేషన్ అయింది. రేపటికి ఇంపార్టెంట్ లెవెల్ అయితే 84,900. ఎప్పుడైతే ఈ 84,900 అనేది బ్రేక్ చేసి మార్కెట్ క్లోజ్ అవుతుందో 15 మినిట్స్ క్యాండిల్ అనేది మనమైతే అప్ సైడ్ అయితే మూవ్‌మెంట్ తీసుకోవచ్చు. 50% ఆఫ్ ద బాడీ అనేది క్లోజ్ అవ్వాలి 84,900 దగ్గర. అప్పుడు బుల్లిష్‌గా మారుతుంది సెన్సెక్స్. అదే గనక రేపు గనక ఈ ఇంపార్టెంట్ లెవెల్ అయిన 84,200ని గాని సారీ 84,500 84,500ని గాని బ్రేక్ చేస్తే మార్కెట్ అయితే ఫర్దర్‌గా పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ 84,400 ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అండ్ 84,500 అనేది సెకండ్ సపోర్ట్ లెవెల్ అవుతుంది మార్కెట్‌కి. ఇవి 2 కన్ఫర్మేషన్స్ అనుకోవచ్చు సెన్సెక్స్‌లో. ఇక ఈరోజు ఒక స్టాక్ గురించి అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. ఆ స్టాక్ ఏంటో కాదు ఎస్ఈపిసి. ఈ ఎస్ఈపిసి అనే స్టాక్ ఆల్రెడీ మనకు తెలుసు. ఈ ఎస్ఈపిసి అనే స్టాక్ 9 రూపీస్ దగ్గరగా ఉంది. నియర్లీ 30 రూపీస్ నుంచి 9 రూపీస్‌కి అయితే ఫాల్ అయింది రీసెంట్‌గా. సో, ఇది ఒక మల్టీ బ్యాగర్ స్టాక్ అనుకోవచ్చు నేను అనుకుంటున్నాను. సో, ఈ ఎస్ఈపిసి అనేది హిందుస్థాన్ కాపర్‌తో కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి ఇన్ని రోజులు. సో, ఇదైతే ఈ రోజైతే సాల్వ్ అయింది. రేపు మనం ఎస్ఈపిసిలో మూవ్‌మెంట్ చూసే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఎస్ఈపిసి లిమిటెడ్ స్టాక్. సో, అండ్ గ్లోబల్ మార్కెట్స్ విషయానికొస్తే గ్లోబల్ మార్కెట్స్ అయితే ఈరోజు నెగెటివ్‌గానే క్లోజ్ అవుతున్నాయి. ప్రెజెంట్ అయితే లైవ్ మార్కెట్ ఇది. సో, నెగెటివ్‌గా క్లోజ్ అవుతున్నాయి. రేపు మన మార్కెట్ ఈ మార్కెట్స్‌ని ఏమన్నా రిఫరెన్స్ తీసుకుంటుందా అనేది చూడాల్సింది. సో, యూఎస్ మార్కెట్స్ అన్నీ ఫ్లాట్‌గా క్లోజ్ అయ్యాయి. ఈ యూరోపియన్ మార్కెట్స్ అయితే ఓకే పర్లేదు. బట్ యూఎస్ మార్కెట్స్ అనేవి నెగెటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. 0.7% నియర్లీ. సో, చూడాలి రేపు మార్కెట్ అనేది ఎలా మూవ్ అవుతుందో. నా వ్యూ అయితే ఖచ్చితంగా నిఫ్టీ అనేది ఖచ్చితంగా కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఫర్దర్‌గా ఈ లెవెల్స్‌ని టచ్ చేసి 26,000 లెవెల్ గాని 25,950 గాని టచ్ అయ్యి అగైన్ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ అయితే మళ్ళీ రేంజ్ బౌండ్‌లోకి వచ్చే ఛాన్సెస్ అయితే రేపు చాలా ఎక్కువ ఉన్నాయని నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో, మన డైలీ టెక్నికల్ అనాలిసిస్ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి ఈ వీడియోని. థాంక్ యూ సో మచ్.